హలో ఎవ్రీవన్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే జొన్నట్లు వేసాను. చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ టైం చేశాను. జొన్నట్ల కోసం ముందు రోజు సేమ్ క్వాంటిటీతో జొన్నలు, మినపగుండ్లు అండ్ బియ్యం వేశాను. చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా. లంచ్కి చికెన్ చేశాను. 3/4 kg చికెన్ తెచ్చారు. 3/4 kg చికెన్ కోసం నేను ఒక పెద్ద ఆనియన్, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి వేసి నీట్గా కడిగిన చికెన్ కూడా వేశాను. మూత పెట్టి కొంచెం సేపు మగ్గాక వాటర్ ఇలా వచ్చాక ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఉడికించాలి. ఉడుకుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 2 స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టి వేస్తే చాలా ఫ్రెష్గా స్మెల్ మంచిగా వస్తుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. తర్వాత కారం వేయాలి. కారం వేసాక కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు. కారం వేసాక కొంచెం సేపు మూత పెట్టి ఉడికించండి. అండ్ లాస్ట్లో ఇలా కొంచెం వాటర్ పోసుకోండి. నేను పులుసు కోసం అని పోసుకున్నాను, లేదంటే మీ ఇష్టము. కొత్తిమీర, మసాలా వేసాను లాస్ట్కి. అండ్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.